హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. వరలక్ష్మీదేవి కన్నా కటాక్షాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. నేను వరలక్ష్మి పూజ ఏ విధంగా చేసుకున్నాను, ఎలా డెకరేట్ చేసుకున్నాను, ఏ శారీ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ శారీ అయితే నేను వరలక్ష్మి పూజ కోసం తీసుకున్నాము. ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మా బ్రదర్ ఇచ్చారు. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ లుక్ అయితే ఉంది చూడండి. నార్మల్గా బోర్డర్ అయితే ఫ్లవర్స్ వచ్చాయి. లైట్ పింక్ షేడు, గ్రీన్ షేడు, షైనింగ్ అయితే చాలా బాగుంది చూడండి. దీన్నైతే నేను వరలక్ష్మి పూజ కోసం శారీ డ్రాపింగ్కి అయితే యూజ్ చేస్తున్నా. ఈ శారీని ఇలా అయితే ముందుగా ఫోల్డ్ చేసుకుంటున్నాను శారీస్ని. మనము ఎలా అయితే శారీ డ్రాపింగ్ చేసుకుంటామో అలాగే కుచ్చులన్నీ పెట్టేసుకొని తర్వాత ఒక లైన్గా ఫోల్డ్ చేసినన్నిటిని ఒక లైన్గా ఆర్డర్లో పెట్టి దానికైతే ఒక క్లిప్ పెట్టేశాను. అలాగే ఇటు సైడ్ కూడా ఒక ఆర్డర్లో లైన్స్ అన్నీ ఒకే ఆర్డర్లో ఉండేటట్టు పెట్టుకుంటే మనం శారీ అమ్మవారిని అలంకరించేటప్పుడు నీట్గా కుచ్చులు అనేవి కనిపిస్తాయి. అలాగే ఇటువైపు కూడా ఇలా నీట్గా కుచ్చులన్నిటిని ఒక లైన్లో ఆర్డర్లో పెట్టి ఇంకో క్లిప్ అయితే పెట్టేశాను. అలాగే అనదర్ సైడ్ కూడా అలాగే లైన్స్ అన్నీ ఒకే క్యూలో ఆర్డర్లో ఉండేటట్లు పెట్టుకోవాలి. ఒకటి లోపలికి ఒకటి బయటికి కాకుండా ఒకే లైన్గా ఉండేటట్లు పెట్టేసుకుంటే మనం అమ్మవారిని అలంకరించేటప్పుడు కుచ్చులు అనేవి నీట్గా అందంగా కనిపిస్తాయి ఒకే లెవెల్లో. ఇలా అనదర్ వైపు కూడా అలా క్లియర్గా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఒక క్లిప్ అయితే పెట్టేశాను. ఎందుకంటే క్లిప్ పెట్టుకోకపోతే మనం శారీ ఫోల్డ్ చేస్తున్నప్పుడు అమ్మవారికి శారీ కట్టేటప్పుడు కుచ్చులు అనేవి ఖరాబ్ అయిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే క్లిప్ అనేది మనం ముందుగా క్లిప్ ఉంటే క్లిప్పు, పిన్స్ ఉంటే పిన్ను పెట్టేసుకోవాలి. అలాగే పళ్ళుని కూడా ఇలాగ కొద్దిగా సన్నగా వచ్చేలా ఫోల్డ్ చేసుకున్నాను. ఈ విధంగా పళ్ళుని నీట్గా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత దానికి కూడా నేను పిన్స్ పెట్టేసుకున్నాను. చూడండి, ఈ వీడియోలో చూపించే విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అన్ని మడతలు ఒకే లైన్లో ఉండేటట్లు ఫోల్డ్ చేసేసి దానికైతే నేను ఒక పిన్ పెట్టేసుకున్నాను. స్టార్టింగ్లో ఒక పిన్ను, మధ్యలో ఒక పిన్ను పెట్టేసి అలా ఫోల్డ్ చేసి ఒక సైడ్ పెట్టేశాను. తర్వాత అమ్మవారికి నేను లోపల బిందెలు పెట్టేసి దానికి ఒక బ్లౌజ్ పీసు అవి కనిపించకుండా ముందునే పెట్టేశాను. తర్వాత దానిపైన అయితే ఇలా శారీ వెనక నుంచి ముందుకు వేసాను. ముందుకు వేసేసి మధ్యలో ఒక పిన్ను పెట్టాను. తర్వాత ఒక థ్రెడ్ తీసుకొని మిడిల్లో నడుముకి పెట్టాను. ఎందుకంటే కుచ్చులు అవి ఖరాబ్ అవ్వకుండా నీట్గా ఉండాలనేసి అలా పెట్టాను. చూడండి, ఇలా పెట్టిన తర్వాత ఆ పళ్ళు అయితే మడత పెట్టేసుకొని ఉంచాం కదా, దాన్ని ఆ వెనక నుంచి ముందుకైతే నేను తీసేసుకున్నాను. ముందు నుంచి అలా పైనుంచి తీసుకోవాలి. ఇటు నుంచి పడిపోతుంటే మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు. పెద్ద అబ్బాయి ఇటు సైడ్ పట్టుకున్నాడు. అనదర్ వైపు కూడా అలా పెట్టేసి మిడిల్లో అయితే ఒక పిన్ పెట్టుకున్నాను. తర్వాత ఈ విధంగా ఫేస్ అది పెట్టేసుకొని ఫ్లవర్స్ అవి పెట్టేసుకొని ముందు రోజు నైటే నేను అమ్మవారిని ఇలా అలంకరించి పెట్టుకున్నాను. 11కి స్టార్ట్ చేశాను. 1:30 అయ్యింది అమ్మవారిని శారీ అది అలంకరించి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసేసరికి. నేనైతే 2కి పడుకొని మళ్ళీ 4:30కి లేచాను నైటు. మా పిల్లలు కూడా నాతో పాటే ఉన్నారు. అలాగా ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నా.
అమ్మవారిని అలంకరించిన తర్వాత అటు సైడు అమ్మవారి ఫోటో, కలశము, అమ్మవారి విగ్రహము, నా దగ్గర అయితే చిన్నది వెండి విగ్రహం ఉంటే అది అన్నీ పెట్టి ఇలా ప్రసాదాలు రెడీ చేసి పూలు, పళ్ళు, ప్రసాదాలు, దీపము అన్నీ రెడీ చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. నేనైతే కథని ఫోన్లో పెట్టేసుకొని పూజ చేసుకుంటున్నాను. మాకు ఇక్కడ మేము ఖతార్లో ఉంటున్నామండి. మాకు ఇక్కడ మామిడి కొమ్మలు దొరకలేదు. ఎవ్రీ ఇయర్ దొరికేవి, కానీ ఈ ఇయర్ 3 షాప్స్కి వెళ్ళాము, దొరకలేదు ఇక్కడ మామిడి కొమ్మలు. తమలపాకులు కూడా ఇక్కడ దొరకవండి. నా దగ్గర ఒక్కలు ఉంటే ఒక్కలనే యూజ్ చేసి పెట్టేశాను. ఏది ఉంటే అదితో మనస్ఫూర్తిగా నేను పూజ అయితే చేసుకుంటున్నాను. అయ్యో ఇవి దొరకలేదైతే అనే ఫీల్ అవ్వకుండా మనసు మనకు ముఖ్యమండి. మనం అమ్మవారిని ఎంత ఇష్టంగా పూజ చేస్తామో అనేది, భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామో అనేదే ఇంపార్టెంటు. ఇలా అయితే ముందుగా విఘ్నేశ్వరుని పసుపుతో తయారు చేసుకొని పూజ చేసుకుంటున్నాను. పసుపు వినాయకుడిని పెట్టేటప్పుడు ఒక్క వినాయకుడినే కాకుండా ఆ పసుపు ముద్దనే గౌరీదేవి వినాయకుడిగా భావించి మనం తయారు చేసి పెట్టాలండి. మా పిల్లలు కూడా నాతో పాటు కలిపి పూజ చేస్తున్నారు. ఫోన్లో పంతులు గారు ఏం చెప్తే అలాగే చేస్తున్నాము. దేవతలారా రండి, మీ దీవెనలందించండి. ఇలాగా మంత్రాలన్నీ చదువుతూ వినాయకుడికి పూజ చేస్తున్నాము. పంతులు గారు చదివితే వెనకాల చదువుతూ వినాయకుడిని అయితే ముందుగా పూజ జరుపుకుంటున్నాము. తర్వాత కలిసిని వరలక్ష్మీదేవిని పూజ చేస్తాము. ఇలా ఒక పాత్రలో వాటర్ వేసుకొని దాంట్లోనే మనం గంగా జలాన్ని ఆహ్వానిస్తున్నామని ఒక కలశంలో నీళ్ళవి పూజ చేసి దాంట్లో అవి పూజా ద్రవ్యాల పైన, దేవుడి పైన, మన పైన చల్లేసుకోమని చెప్తున్నారు పంతులు గారు. ఆ విధంగానే చేశాను. ఇంతలోగా మా పెద్దోడి చేయిని ఊడిపోయింది, అది పెట్టమంటున్నాడు. ఈ విధంగా వినాయకుడికి పూజ చేసుకుంటున్నాము. మనకు పూజ తొందరగానే అయిపోతుందండి. 1 అవర్ అలా అయిపోతుంది, 1 అవర్లో. కానీ ప్రసాదాలు రెడీ చేయడము, డెకరేషన్ చేసుకోవడము, అమ్మవారిని అలంకరించుకోవడం ఇవన్నీ కొంచెం టైం తీసుకుంటాయి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదండి. ప్రశాంతంగా నీట్గా తయారు చేసుకుంటే మనసు బాగుంటుంది, మనకి హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగా వినాయకుడికి వస్త్రం సమర్పించమని చెప్తున్నారు. అప్పుడు మన దగ్గర ఉండే ఒత్తులు చేసుకునే దూది అయితే ఉంటుంది కదండి, దాంతో వస్త్రాన్ని దూది, అక్షతలు వస్త్రంలో సమర్పించాను. తర్వాత నేనైతే దూదితో ఇలాగా కొంచెం మాలలా చేసి కూడా అమ్మవారికి, కలశంకి, అమ్మవారి ఫోటోకి అయితే వేసుకున్నాను, వినాయకుడికి వేసుకున్నాను. అలా మంత్రాలు అయినంతసేపు మనం అక్షతలు, పువ్వులు, పత్తిరి అన్ని వేస్తూ పూజ చేసుకోవాలి.
ఇలా వినాయకుడికి చారు పూజ, తర్వాత మంత్రపుష్పము అవన్నీ చేస్తున్నాము. చేసిన తర్వాత వినాయకుడికి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు మనం అమ్మవారి పూజ స్టార్ట్ చేసుకుంటాము. ఇంతలోగా మా అబ్బాయి ఫోన్తో మొత్తము డెకరేషన్ని, పూజని అంతా జూమ్ చేస్తూ తీస్తున్నాడు స్లోగా. నేనైతే ప్రసాదాలు పూర్ణం బూరెలు, బెల్లం గారెలు, పరమాన్నము, పాయసం, సేమియా, పులిహోర అయితే 5 ప్రసాదాలు చేసుకున్నాను. దాంతోపాటుగా పచ్చి చలిమిడి, పెసరపప్పు నానపెట్టేసి ఇది పెట్టాను. బెల్లం అందులో కలిపేసి పానకము, కొమ్ము శనగలు, పళ్ళు, ఖర్జూరము అయితే నేను సమర్పించాను. నా పూజలో అయితే నేను అవి పెట్టాను. ఇప్పుడు కలిసిని పూజ చేస్తున్నాను. కలిసి పూజ అయిన తర్వాత అమ్మవారి విగ్రహానికి పూజ చేసుకుంటున్నాము. మా పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సింపుల్గా ఇలా అయితే నేను వరలక్ష్మి పూజని ఈ సంవత్సరం చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే మేమైతే వరలక్ష్మి పూజ జరుపుకుంటున్నాము. మా చిన్న అబ్బాయి పూజ దేవుడికైతే నమస్కారం చేసుకుంటున్నాడు. వరలక్ష్మి పూజ, కలశ పూజ, విగ్రహము, అష్టోత్తరాలు అన్నీ అయిపోయాయండి. ఇంకా అవన్నీ చూపిస్తే వీడియో లెంత్ అవుతుందని ఇంకా కట్ చేశాను వీడియోని. తోర పూజ చేసిన తర్వాత తోరం అయితే కట్టేసుకున్నాను. వరలక్ష్మి పూజ అనంతరము వరలక్ష్మీదేవి దగ్గరది ఒక పుష్పాన్ని అయితే తీసి మనం పెట్టుకోమన్నారు, పెట్టేసుకున్నాను. ఇలా అంతా పూజ అయిన తర్వాత హారతి ఇచ్చేసి పిల్లల్ని పిలిచి నమస్కారం చేయమని చెప్పాను. మా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మా వరలక్ష్మి పూజ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషను. ఆ రోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. పూజ నీట్గా, ప్రశాంతంగా, మనకి ఎంత ఉంటే అంతలో పూజ చేసుకొని హ్యాపీగా ఉండాలండి. ఆ వరలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు అందరికీ ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాము. నేనైతే వరలక్ష్మి పూజకి ఈ విధంగా రెడీ అయ్యాను. మీకు నచ్చిందా అండి? మా పూజ ఇలా అయితే మేము చేసుకున్నాము. మా వరలక్ష్మి పూజ తాంబూలం అనేది నేను పిలిచానండి. అప్పుడు రావడానికి ముత్తైదువులకి కుదరలేదు. వాళ్ళు ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ అయితే నేను తాంబూలం ఇచ్చాను. అదైతే నేను వీడియో తీయలేదండి, వచ్చే వాళ్ళకి నచ్చుతుందో లేదో అని. పూజ అయిపోయిన తర్వాత పూజ ఏర్పాటు చేసుకున్న ఆ పీటని ఒకసారి ఈవినింగ్ దీపారాధన చేసుకున్నాక ఆ పీటని కదిపాలండి. కదిపిన తర్వాత మరుసటి రోజు సాటర్డే వస్తుంది. ఆ రోజు పూజను అయితే మనం తీసేయవచ్చు. పూజ చేసిన రోజు శుక్రవారం కదండి, తీయడం అయితే నాకైతే ఇష్టం లేదు. ఆ రోజు ఈవినింగ్ కూడా మళ్ళీ దీపారాధన చేసుకొని కలశాన్ని కదిపేశాను. తర్వాత సాటర్డే నెక్స్ట్ రోజు పూజను అయితే తీసేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.